స్టెప్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీరు తినే కారం లెవెల్ కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో మనం ఎండు కారం వేయం, పచ్చిమిర్చితో వచ్చే కారమే బాగుంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం పాలతో చేస్తున్నాం కాబట్టి కారం మైల్డ్ గా ఉంటేనే బాగుంటుంది. మరి అనే కారం వేస్తే పాల కాంబినేషన్ తో బాగుండదు. సో పచ్చిమిర్చి నేనైతే ఒక 4 వేసాను. మనం తీసుకుంది లైట్ గ్రీన్ పచ్చిమిర్చి కాబట్టి ఎక్కువ కారం ఉండదు. డార్క్ గా ఉన్న పచ్చిమిర్చి, చిన్న బుల్లెట్ పచ్చిమిర్చి ఎప్పుడు కారం ఎక్కువ ఉంటుంది. సో పచ్చిమిర్చి వేసాను. అండ్ కొంచెం మనకి వైట్ పేస్ట్ లాగా కావాలి కాబట్టి కొత్తిమీర కొంచెమే వేసుకోండి. అలాగే వెల్లుల్లి చూసారా, ఒక గుప్పెడు వెల్లుల్లి తీసుకొని వేసేయండి. అలాగే థిక్ పేస్ట్ కోసం అండ్ కమ్మటి రుచి కోసం జీడిపప్పు, అలాగే థిక్ పేస్ట్ కోసం, టేస్ట్ కోసం కొంచెం గసాలు వేసి, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే అందులో ఖచ్చితంగా జీలకర్ర వేస్తేనే రుచి మరింతగా పెరుగుతుంది అనమాట. సగం స్పూను జీలకర్ర, కొద్దిగా పసుపు. సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఒక్కసారి మిక్సీ పట్టుకొని కావాలి అంటే కొంచెం వాటర్ అయినా పాలైనా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు వేయండి. వేసి ఇప్పుడు మంచిగా పేస్ట్ చేయండి. మొత్తం ఫైన్ పేస్ట్ చేసేయాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో నూనె వేడెక్కే లోపల మనం వంకాయల్ని కట్ చేసుకుందాం. వంకాయని మనం 2 రకాలుగా కట్ చేసుకోవచ్చు అండి. గుత్తి వంకాయ టైప్ లో చేసుకోవాలి అంటే మనం 1/4 కట్ చేసుకోవచ్చు, లేదంటే పీసెస్ లాగా ఇలా పొడుగా కట్ చేసుకున్నా ఓకే. కొంచెం తొందరగా అయిపోవాలి అంటే ఇలా పీసెస్ కట్ చేసేసేయండి. లేదు టైం ఉంది, ఇంకా చిన్న వంకాయలు గుత్తి వంకాయ లాగా దొరికాయి అనుకుంటే అలా 1/4 కట్ చేసుకోండి. సో వంకాయలు కట్ చేసాం కదా, ఇప్పుడు వీటిని వేడి నూనెలో వేసేయాలి. అలాగే ఇందులో కరివేపాకు వేసేయండి, బిర్యానీ ఆకు కూడా వేసేయండి. మంచి మిక్స్ చేయండి. ఇప్పుడు వంకాయలు ఉప్పు వేసేద్దాం. మనం తీసుకున్న వంకాయలకి సరిపడా ఉప్పు వేసేద్దాం. వంకాయలు ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయి. అండ్ మరీ మెత్తగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా 3 నుండి 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వంకాయలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం చేసుకున్న పాల పేస్ట్, కొత్తిమీర, అందులో మనం పచ్చిమిర్చి వేసాం, జీడిపప్పు వేసాం, గసగసాలు వేసాం, అన్ని చక్కగా పేస్ట్ అయ్యాయి. ఈ పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. ఇందులో మనం పచ్చి వెల్లుల్లి వేసాం కదా, ఆ వాసన అంతా పోయే వరకు కుక్ చేయాలి. ఈ మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ ని వేస్ట్ చేయకుండా వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేయండి, పాలు వేసేయండి. మొత్తం 1/2 లీటర్ పాలు వాడాం మనం, ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు. అన్నీ వేసేసి మూత పెట్టేసి కొంచెం ఇట్లా గ్యాప్ ఇచ్చి కరెక్ట్గా చిన్న మంటలో 10 నుండి 15 నిమిషాలు చిన్న మంటలో బాగా ఉడికించాలి. పాలు వేసావు స్వప్న, పచ్చిమిర్చి ఉంది కదా విరిగిపోతాయంటే మనం అందులో జీడిపప్పు వేసాం, గసగసాలు వేసాం కాబట్టి అసలు విరగవు. థిక్ గ్రేవీ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో ఎంత బాగుంటుందో రోటీ చపాతీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వెజ్ వండుకునే రోజు కొన్నిసార్లు మనకి ఆప్షన్స్ చాలా తక్కువ కనిపిస్తాయి, అప్పుడు ఇది చాలా బాగుంటుంది. అండ్ వెల్లుల్లి ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో 10 మినిట్స్ చిన్న మంటలో పెట్టి ఇలా కుక్ చేస్తే ఆహా మంచి మిల్కీ గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎంత థిక్గా మంచి థిక్ గ్రేవీ అయిపోయిందో. వంకాయలు చక్కగా ఉడికాయి. బౌల్లోకి తీసుకోవడం అంతే, సింపుల్ ప్రాసెస్ కదండి.
ఇందులో మీరు కావాలి అంటే పచ్చి కొబ్బరిని కూడా మనం మిక్సీ చేసినప్పుడు వేసుకుంటే బాగుంటుంది, అది మీ ఇష్టం. కాంబినేషన్ అయితే బాగుంటుంది పచ్చి కొబ్బరితో. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోతుంది. పాల వంకాయ కూర తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, జీడిపప్పు, గసగసాలు, జీలకర్ర, పసుపు వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని పాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి కాస్త ఉప్పు వేసి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాల మిశ్రమాన్ని వేసి మూత పెట్టి 10 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాల వంకాయ కూర రెడీ అవుతుంది.